కొండాపై కుట్ర కాంగ్రెస్ పార్టీ డ్రామాలో భాగమేనా? డాక్టర్ బరిగల శివ జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇక ఇది తెలంగాణలో జరుగుతున్న ఒక డ్రామా. ఈ డ్రామాలో నిజమెంతో అబద్ధమెంతో చెప్పడానికి ప్రధానమైన వార్త కూడా రాయడం జరిగింది. కొండా మురళీధర్రావు గత 20 సంవత్సరాల నుంచి ఎస్కాట్తోనే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రమాదంగా ఉన్నటువంటి వ్యక్తి, నక్సలెట్ల బారిలో తప్పించుకున్నటువంటి వ్యక్తి, ఒంటిలో బుల్లెట్లు ఉన్నటువంటి వ్యక్తి. కొండ అంటే అందరికీ సుపరిచితులు, కొండ అంటే అందరికీ ఒక ధైర్యం ఉండేటువంటి నేపథ్యం. కొండా మురళి రాజకీయం అంటే వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఇలా ఏం జరుగుతుందో కొండా దగ్గర అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయిన. కొండాపై కుట్ర కాంగ్రెస్ పార్టీలో డ్రామాలో భాగమేనా అనేటువంటి ప్రధాన వార్త. అనగారిన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలైన వర్గాలకు భరోసా, ఓరుగల్లు ప్రాంతంలో అన్ని వర్గాల అనునిత్యం అండగా ఉండే నాయకుడు మా కొండా మురళి. నిత్యం పేదల కడుపేదల కోసం ఆయన ఆర్నిశలు పోరాటం చేస్తుంటాడు. నక్సలెట్ల పోలీసుల మధ్య సంఘర్షణ పూరిత వాతావరణాన్ని తగ్గించేందుకు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అలుపెరగకుండా కృషి చేసిన నేత మా కొండా మురళి అన్న. దొరతనం పటేల్తనం పేద ప్రజలకు ఒక శాపంగా మారిందని, అందుకే పటేల్ పట్వారి వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రాణాల్లో ఎదురొద్ది మరీ పోరిన ధీరుడు మన కొండా మురళి అన్న. ఆఖరికి తన పేరులో కూడా పటేల్ రావు అనే పేరును పరిత్యాగం చేసిన గొప్ప నాయకుడు. ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కొండా మురళి మాత్రమే. పోలీసులు నక్సలెట్ల సంఘర్షణ ఆయనపై నక్సలెట్లు కూడా ఫైరింగ్ చేశారు. ఆ కాల్పులను ఎదుర్కొంటూ తన శరీరం మొత్తం బుల్లెట్ల గాయాల పాలైన కానీ మొక్కవోని సంకల్పంతో తన ఎంచుకున్న లక్ష్యం కోసం పేద ప్రజలకు న్యాయం చేయాలన్న సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న మహానాయకుడు. అయితే ఆయనకు గన్మెన్లు ఉండడం అనేది ఈరోజు కొత్త విషయమేం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవహారం అది. ఆ విషయం ఈరోజు రాజకీయం చేయడం వారి కురుషబుద్ధికి నిలువెత్తు నిదర్శనం. 1993 నుంచి ఆయనకు గన్మెన్లు ఉన్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఆయన గన్మెన్ నుండి సేవలు పొందుతున్నారు. కొన్ని సందర్భాల్లో గత పాలకులు ఆయనకు గన్మెన్లు తీసేసి ఆయన ప్రాణాలకు ఆమె తలపెట్టాలని చూసిందన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మురళి అన్న న్యాయస్థానం ఆశ్రయించి ఆయనకు గన్మెన్లు ఇవ్వాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చిన పరిస్థితి ఉంది. అప్పటికి ఇప్పటికీ వరంగల్ గడ్డ మీద పెద్ద మాస్ లీడర్ మా మురళి అన్న. అంతటి మాస్ లీడర్ ఏ ప్రదేశానికి వెళ్ళినా వరంగల్ ఆయన చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా కనీసం 1000 నుంచి 500 మంది స్వచ్ఛందంగా ఆయన అభిమానులు ఆయన్ని చూసేందుకు వస్తారు. అటువంటి సందర్భంలో ఇటీవల ఆయన వరంగల్లో ఒక ప్రదేశానికి వెళితే జనం భారీ స్థాయిలో తరలి వచ్చారు. ఆ సందర్భంలో అక్కడ లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఉండాలని స్థానిక పోలీసులు ఆయనకు ఎస్కాట్ ఏర్పాటు చేశారు. దాన్ని ఈ అగ్రకుల సోషల్ మీడియా మోతబారి నాయకులుగా చెప్పుకునే పెద్దలు ఇష్యూ చేయడం బీసీలపై కుట్రగానే భావించాలి. మరి నిత్యం రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు తిరుపతి రెడ్డి కొండలరెడ్డికి ఏ విధంగా పోలీసులు కలెక్టర్లు పెద్ద ఎత్తున ఎస్కాట్ ఎందుకు ఇస్తున్నారు? ఈ విషయంపై స్వయంగా సీఎం సమాధానం చెప్పగలరా? వరంగల్లో కడియం శ్రీయారి అల్లుడికి పోలీసులు ఎందుకు ఎస్కాట్ ఇస్తున్నారు? ఇదే వరంగల్లో వేం నరేందర్ రెడ్డికి ఆయన కుటుంబాలకు ఎందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఎస్కాట్ ఇస్తున్నారు? వాళ్ళందరికీ పోలీసులు ఎస్కాట్ ఇస్తున్నప్పుడు అక్కడ పోలీసులకు ఎటువంటి మెమోలు జారీ చేయనప్పుడు కేవలం కొండా మురళి అన్నకి ఎస్కాట్ ఇచ్చారని మెమోలు జారీ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకు బీసీలు అంటే అంత చిన్న చూపా? పోలీసులు ప్రభుత్వం బీసీ వ్యతిరేకమా? బీసీలు అంటే గిట్టడం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్డి రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అగ్రకుల రాజ్యం అనుకోవాలా? ఒకవేళ వరంగల్ పోలీసులు కొండా మురళి అన్నకి ఎస్కాట్ ఇచ్చిన వారికి మెమోలు ఇచ్చారు అంటే వేరే ప్రాంతాల్లో కూడా అధికంలో లేని వారికి కూడా ఎస్కాట్ ఇచ్చినప్పుడు వారికి కూడా పోలీసులు మెమో ఇవ్వాలి కదా? వాళ్ళు నిజంగా పారదర్శకంగా వివరించి ఉంటే ఇది కాంగ్రెస్లో ఉన్న రెడ్డిల ద్వంద్వ విధానం కాదా? కపట నీతి కాదా? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ సిద్ధాంతం, బీసీ నినాదం, బీసీలకు హక్కులు కాపాడాలి, బీసీలు వెనుకబడ్డ వాళ్ళు వారి కోసం ప్రయత్నం చేసింది మా పార్టీ అంటారు. ఇక్కడ తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బీసీ బిడ్డ కొండ సురేఖ, బీసీ నాయకుడు కొండా మురళి అన్న పోలీసులు చిన్నప్పటి రక్షణ ఏర్పాటు చేస్తే దాన్ని సహించలేకపోతున్నారు ఈ రెడ్డి రాజకీయ నాయకులు. వారి చెంచాలు నాయకులు పోలీసు డిపార్ట్మెంట్ ఇచ్చే మెమోలు కావాలని బయటపెట్టింది ఎవరు? దీనికి వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సమాధానం చెప్పాలి కావాలని. బీసీ బిడ్డలైన కొండా మురళి అన్న, కొండా సురేఖ మీద ఉద్దేశపూరిత దాడి జరుగుతుంది. దీన్ని ఖండించేందుకు ఈరోజు బీసీ సమాజం అంతా ఏకమైంది. అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్త కొండా మురళి అన్న మీద టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు దాడి చేస్తే చూస్తూ సహించలేనటువంటి ప్రధాన వార్త రాసిన నేపథ్యం. కొండా మురళి అంటే ఒక బ్రాండ్. కొండా మురళితో మీ పని వాడుకున్నది లేదు, చేసింది లేదు, కలిసింది లేదు, పోయింది లేదు. మాస్ లీడర్ అంటే కొండా మురళి. కొండా మురళితో పాటు కొండా సురేఖ మీద కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తే ఇదే జయవేంద్ర పత్రిక అండగా నిలబడ్డది. కొండా మా అండాలి ప్రధాన వార్తలు రాసిన నేపథ్యంలో కొండా సురేఖ పదవి
తీసేస్తున్నారు, పదవి పోతుంది. అక్కినేని నాగార్జున విషయంలో ఆమె అనేకమైనటువంటి వ్యాఖ్యలు వేసింది. వివాదాస్పందంలో ఉన్నటువంటి కొండ సురేఖను జైభీం దినపత్రిక జైభీం టీ కాపాడింది. ఈరోజు కొండ మురళీధర్ అన్న మీద కూడా జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్రలో భాగంగా జైభీం టీవీ స్పష్టంగా, జైభీం దినపత్రిక స్పష్టంగా చెప్తుంది, రాస్తుంది. ఇలా ఉన్నటువంటి వేం నరేంద్ర రెడ్డి కుటుంబానికి ఎస్కాట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కడియం కావ్య హస్బెండ్ ఎస్కాట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇలా సీఎం సొంత తమ్ముళ్ళకి ఎస్కాట్ ఇచ్చి, ఇలా పోలీస్ అధికారులు కలెక్టర్లు ఎస్కాట్ ఇచ్చి భారీ పోలీసుల మధ్య ఇవాళ వాళ్ళు కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. దేనికి అన్ని నిదర్శనం? ప్రభుత్వ సొమ్ము ఎవడికి పాలవుతుంది? వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులా, లేకపోతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అయినటువంటి వ్యక్తులా, ఇలా మాజీ మంత్రులా, ఏ స్థాయిలో వాళ్ళకి ఇస్తున్నారు? మరి కొండా మురళికి ఎక్కడ చూసినా కూడా జనం కొండా మురళిని చూడడానికి చాలామంది జనం వస్తారు. 1000-2000 మంది, 1500 మంది, మినిమం ఒక 500 మంది అన్న వస్తారు ఆయన వస్తున్నారంటే. మరి అలాంటి ఒక లీడర్, మాస్ లీడర్కి పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఎస్కాట్ని ఏర్పాటు చేసేది, వాళ్ళకు పోలీస్ అధికారులకు మెమోలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మరి దీనికి కారణం ఏంది అంటే బీసీ బిడ్డను అణచివేసేయడానికి ఒక కుట్రలా? ఒక పక్కన రాహుల్ గాంధీ బీసీ నినాదం మెచ్చుకొని బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారు, ఎస్సీలు కూడా వెనుకబడ్డారని చెప్పే నేపథ్యంలో మరి ఇక్కడ రెడ్డి రాజ్యం నడుస్తుందా, బీసీల రాజ్యం నడుస్తుందా, దళిత రాజ్యం నడుస్తుందా? దీనికి సమాధానం చెప్పాలంటే ప్రధాన వార్త జైభీం దినపత్రిక రాసింది. ఇది జైభీం దినపత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఆత్మగౌరవ నినాదం జైభీం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.